largest manufacturer of cars, Toyota. హై రైడర్ గురించి తెలుసుకుందాం. మైలేజ్ ఏంటి, ఆన్ రోడ్ ఏంటి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతోంది, మెయిన్లీ ఫీచర్స్, ఇవన్నీ కూడా ఒకసారి లుక్ వేసేద్దాం రండి. ట్రైనర్ శ్యామ్ గారు ఉన్నారు. మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం హై రైడర్ గురించి. హలో శ్యామ్ గారు. హలో మ్యామ్. నమస్తే. సో గ్రాండ్గా లాంచ్ అయిపోయింది విజయనగరంలో కూడా. ఎవ్వరు చూసినా కూడా షోరూమ్కి రాగానే హై రైడర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఆన్ రోడ్ ప్రైస్ కానీ మైలేజ్ ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి కొంచెం డీటెయిల్గా. ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హై రైడర్ గురించి చూస్తాం మేడం. హై రైడర్ దీని పూర్తి పేరు వచ్చేసి అర్బన్ క్రూజర్ హై రైడర్గా పిలుస్తాం దీన్ని మనం. దీంట్లో మనకి 3 ఫ్యూయల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పెట్రోల్ని మనం నియో డ్రైవ్గా పిలుస్తాం. అలాగే దీంతో పాటు పెట్రోల్ అండ్ సిఎన్జి ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే పెట్రోల్ ప్లస్ హైబ్రిడ్ అంటే దీంతో ఒక మోటార్ అసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. దేర్ ఆర్ డిఫరెంట్ వేరియంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఒక్కొక్కటి మనం డీటెయిల్గా చూద్దాం. సో బేసిక్ ఈ కార్ ప్రైస్ మనం తీసుకుంటే ఇది 11,31,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియంట్స్. సో ఈ కార్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి, ఏమేమి ఫీచర్స్ అడిషనల్గా కాంపిటీషన్ కంటే ఇది ఎలా బెటర్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్. జనరల్గా కార్ అంటేనే ఒక బిగ్ డ్రీమ్. అట్లాంటిది దీని బాడీ చూస్తే కూడా అంటే చాలా రిచ్గా అనిపిస్తుంది కదా. ఒకసారి ఫీచర్స్ చూద్దామండి. సో బేసిక్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనం హై రైడర్లో వాట్ నాట్ మీరు అన్నట్టుగా సైజ్ విషయంలో కానీ ఫీచర్స్ విషయంలో కానీ ఇది అసలు కాంప్రమైజ్ అయ్యేది కాదు. ఇట్స్ మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది అనమాట మనకు హై రైడర్. సో బేసిక్గా ఈ కార్లో మనం తీసుకుంటే ప్రీమియం కార్స్లో ఉండే ప్రతి ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. సో ఇన్ డీటెయిల్లో మనం చూసుకుంటే వాట్ ఎవర్ యూ టాక్ అబౌట్ సేఫ్టీ, 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్. సో కంప్లీట్ సేఫ్టీ. 5 ప్యాసింజర్స్కి కూడా సీట్ బెల్ట్స్ వస్తాయి. 5 ప్యాసింజర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. 6 ఎయిర్ బ్యాగ్స్ కంప్లీట్ ఆల్ రౌండ్ సేఫ్టీ వస్తుందండి మనకి. దాంతోపాటు ప్రీమియం ఫీచర్స్ కూడా మనకు వస్తాయి. లైక్ ఆడియో కంట్రోల్స్ ఆన్ ది స్టీరింగ్ వీల్. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎటువంటి హ్యాజర్డ్ లేకుండా రిస్క్ లేకుండా మనం ఆడియోని కానీ మిగతా వాటిని ఆపరేట్ చేయడానికి. ఓకే. అలాగే మనకి పెద్ద 9 ఇంచెస్ ప్రీమియం స్క్రీన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మేడం, విచ్ ఇస్ ప్లెథర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే ఓన్లీ మ్యూజిక్ గురించనే కాదు. సో దీంట్లో చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఎంబైడ్ అయి ఉంటుంది. దాంతోపాటు స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఏదైతే హైబ్రిడ్ వర్షన్ గురించి మాట్లాడుకున్నామో, సో బేసిక్గా హైబ్రిడ్ అంటే దాంట్లో ఇంజిన్ అండ్ మోటార్ రెండు కలిపి వెహికల్ని రన్ చేస్తున్నాం. సో ఏ టైంలో బ్యాటరీ టేక్ ఓవర్ చేస్తుంది, ఏ టైంలో ఇంజిన్ టేక్ ఓవర్ చేస్తుందో మనకి ఇక్కడ రియల్ టైంలో చూపిస్తుంది అనమాట. ఐ హావ్ టు షో యూ ఇట్ ఈస్ ఆన్ రియల్ టైం. సో మనకి ఒకసారి ఆన్ చేసిన తర్వాత నా ఫ్రీక్వెన్సీ బ్యాటరీ వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు లోపల ఉన్న ఎలక్ట్రికల్స్ అన్నిటిని కూడా సో బ్యాటరీ మోడ్లో రన్ చేస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనకి ఎటువంటి ఫ్యూయల్ ఖర్చు అవ్వట్లేదు, అలాగే ఎటువంటి పొల్యూషన్ కూడా రిలీజ్ అవ్వట్లేదు. సో నార్మల్ ఎగ్జాస్ట్లోంచి మనకి పొల్యూషన్ రిలీజ్ అవుతుంది కదా పెట్రోల్ ఇంజిన్స్లో. ఇప్పుడు ఇది బ్యాటరీ మీద ఉండడం వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ లేదు, అలాగే పొల్యూషన్ కూడా లేదు. అండ్ అది కూడా నాకు రియల్ టైంలో తెలుస్తుంది. నేను డ్రైవ్ చేసేటప్పుడు నేను ఫ్యూయల్ మీద రన్ అవుతున్నానా, బ్యాటరీ మీద రన్ అవుతున్నానా, సో ఎప్పుడెప్పుడు అవి ఎలా స్విచ్ అవుతున్నా అనేది కూడా కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఈ ప్రీమియం ఆర్కమిస్ మ్యూజిక్ సిస్టమ్ రావడం వల్ల మీరు లాంగ్ జర్నీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ విల్ నాట్ గెట్ బోర్డ్ అనమాట. అంటే రెగ్యులర్ జర్నీస్లో ఏమవుతుందంటే ఒకరు డ్రైవ్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత నిద్రపోతుంటారు. బట్ ఈ కార్లో ప్రతి జర్నీ కూడా చాలా ఎంజాయబుల్ రైడ్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఫ్రంట్ 2 సీట్స్లో కూడా వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. సో స్వెట్ అది రాకుండా మనకి వెనకాల నుంచి వెంటిలేషన్ సపోర్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హైబ్రిడ్ మోడల్లో మనకి అంటే పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్లో కూడా మనకి ఇక్కడ కొన్ని మోడ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ స్క్రీన్ ఈకో మోడ్లో ఉంది. ఈకో మోడ్లో ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఎక్కువ మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ నేను బటన్ ప్రెస్ చేయగానే ఇట్ ఈస్ ఆన్ ఈవీ మోడ్. సో అలాగే పవర్ మోడ్. సో ఇలా మోడ్స్ చేంజ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఒకలాగా డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్ని కోరుకుంటాను, మా నాన్నగారు ఒకలాగా, మా బ్రదర్ ఒకలాగా. సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ మైండ్ సెట్కి తగ్గట్టుగా వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఇది మోర్
పవర్ ఓరియంటెడ్ ఉండాలా లేదా మైలేజ్ ఓరియంటెడ్ ఉండాలా అన్నది కూడా మనం డిసైడ్ సో చేస్తాం. మోడ్ జస్ట్ మనం మోడ్ చేంజ్ చేసుకోవడమే. ఎస్, అంటే సింపుల్ గా మనం మోడ్ చేంజ్ చేస్తున్నాం. బట్ లైక్ చేంజింగ్ అన్ ఇంజన్ నార్మల్ బళ్ళల్లో అనుకోండి, మనం ఒక దాంట్లో 1500 cc, 1800 cc, 2000 cc. సో ఆ సీసీని బట్టి వాటి పవర్స్ మారుతాయి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రెస్ ఆఫ్ అ బటన్ మనం ఆ సీసీని చేంజ్ చేసుకుంటున్నాం రిక్వైర్మెంట్ ని బట్టి, మైలేజ్ పవర్. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా, వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. హైబ్రిడ్లో వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే అదే మనకి నార్మల్గా ఇప్పుడు వీ హ్యావ్ టూ ఆప్షన్స్, ఐదర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్ హైబ్రిడ్ వెహికల్. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీకు జనరల్గా ఏం జరుగుతుందంటే వాటికి రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది. అంటే నేను ఒక 400 kilometers 500 kilometers వరకు డ్రైవ్ చేయగలను, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్లో కూడా కొన్ని గంటల సేపు మనం ఒక పెట్రోల్ బంక్లోనో లేకపోతే ఒక బయట ఉండే ఛార్జింగ్ స్టేషన్లోనో టైం స్పెండ్ చేయాలి. బట్ ఇది హైబ్రిడ్లో వచ్చే ది బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఈ కార్ ఓన్లీ పెట్రోల్ మీద రన్ అవ్వగలుగుతుంది, పెట్రోల్ అండ్ బ్యాటరీ మీద కూడా రన్ అవ్వగలుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఈకో మోడ్లో ఉన్నామండి. ఈకో మోడ్లో మనకి మంచి మైలేజ్ అందించడం కోసం ఈ మోడ్ ఉంటుంది. సో ఇఫ్ యువర్ రిక్వైర్మెంట్ ఇస్ మచ్ మోర్ లిటిల్, దిస్ ఈస్ ద డిఫాల్ట్ మోడ్. మనకు అక్కడ ఏం డిస్ప్లే లేదు, డిఫాల్ట్ మోడ్. ఇందులో ఏంటంటే మంచి మైలేజ్ మంచి పికప్ రెండాట్ల తలకు కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈకో మోడ్కి షిఫ్ట్ అవ్వగానే కంప్లీట్గా రెడ్గా మారింది చూసారా. దీంట్లో ఏంటంటే ఆప్టిమం పవర్ ఉంటుందన్నమాట. మైలేజ్లో చిన్న డిప్ ఉంటుంది. ఎవరైతే హైయర్ పర్ఫార్మెన్స్ కోరుకుంటారో, థ్రిల్లింగ్ డ్రైవ్ కోరుకుంటారో, ఇట్ డిపెండ్స్. మన హైవేలో కానీ సిటీలో కానీ ఎప్పుడైనా దాన్ని బట్టి మనం ఇన్స్టెంట్గా ఆన్ ది గో కూడా దీని మోడ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇందులో ఉన్న బ్యూటీ అనమాట. సో అడ్వెంచర్ రైడ్ ఫీల్ కావాలి అనుకున్న వాళ్ళకి వీ హ్యావ్ ఆప్షన్స్, ఎవ్రీ ఆప్షన్ ఉంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా. సో ఆఫ్ రోడింగ్ కి కూడా ఈ కార్ చాలా సూటబుల్ గా ఉంటుంది. రియల్ ఎస్యూవీ అన్నమాట. సో శ్యామ్ గారు, ఆబ్వియస్లీ డ్రైవింగ్లో కూడా నేచర్ని థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అందరూ లైక్ చేస్తున్నారు సన్ రూఫ్. సో దీని కూడా మనకి ఎంత వరకు స్పేస్ ఉందండి? సో ఈ కార్లో మనకు వచ్చేది పానోరమిక్ వ్యూ సన్ రూఫ్ వస్తుంది మేడం. సో నేచర్ని ఎంజాయ్ చేయాలి, వర్షాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే జస్ట్ ఈ స్లైడ్ వరకు తీయచ్చు, నైట్ టైం స్టార్స్ని ఎంజాయ్ చేయడానికి. బట్ డైరెక్ట్గా ఎయిర్ని కూడా మనం ఎంజాయ్ చేయాలనుకోండి, ఇది ఓపెన్ చేసుకుంటే పానోరమిక్ వ్యూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పట్టనట్టు, అంటే ఏదో నామకే వాస్తే సన్ రూఫ్లా కాకుండా కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది. అండ్ దే కెన్ రియల్లీ ఎంజాయ్ ద డ్రైవ్. సో ఇది కూడా స్పేసియస్గా కూడా చాలా వెరీ స్పేషియస్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ టచ్ ఆఫ్ బటన్. ఈవెన్ సన్ రూఫ్ కానీ మనకి పుష్ స్టార్ట్ బటన్ కానీ మోడ్స్ కానీ లేదా డ్రైవింగ్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కానీ జస్ట్ టచ్ ఆఫ్ అ బటన్. పెద్దగా అంటే ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ సేఫ్. వండర్ఫుల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా బాగుంది. మైలేజ్? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అడిగే క్వశ్చన్ ఇది, మైలేజ్ ఎంత వస్తుంది. ఎందుకంటే కిత్నా దేతే అనేది మన ఇండియన్ థాట్ అలా ఉంటుంది. సో బేసిక్గా దాన్ని స్పెసిఫై చేయడానికి మేము ఇక్కడ ఒక మైలేజ్ బోర్డుని కూడా పెట్టడం జరిగింది. దిస్ ఇస్ ఈ కార్ హైబ్రిడ్ వేరియంట్లో 27.97 km/L. దిస్ ఈస్ అ సర్టిఫైడ్ మైలేజ్, సర్టిఫైడ్ బై ARAI, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫై చేసిందండి. ఇది టొయాటోదో డీలర్దో కాదు, దిస్ ఈస్ సర్టిఫైడ్ బై ARAI. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేడం, మేము రెగ్యులర్గా మంత్లీ వన్స్ మా కస్టమర్కి రియల్ టైంలో కూడా ఎంత మైలేజ్ వస్తుంది అన్నది చెక్ చేసుకోవడానికి మేము ర్యాలీస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అందించడానికి, అంటే కొనుక్కునే కస్టమర్స్కి, ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్స్ కూడా మైలేజ్ టిప్స్ యాడ్ చేయడానికి. అండ్ ఫర్ ఎవ్రీబడీస్ అటర్ సర్ప్రైజ్, నార్మల్గా అందరూ అనుకునేది ఏంటంటే జనరల్గా ఈ మైలేజెస్ని రియల్ టైంలో తక్కువ వస్తాయని. బట్ ప్రాక్టికల్గా మేము కస్టమర్స్కి డ్రైవ్ తీసుకొని వెళ్ళి వాళ్ళ కార్లో కూడా వాళ్ళకి చూపించాం. సమాజ్ కోడ్ 33 kilometers, 32 kilometers బేస్డ్ అపాన్ యువర్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. దీంట్లో కంపెనీ స్పెసిఫై చేసిన దానికంటే ఎక్కువ మైలేజ్లో వచ్చాయి. జనరల్గా కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ చెప్తారు, సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారు, అప్పుడు మీరు సజెస్ట్ చేస్తారా ఫస్ట్? ఆబ్వియస్ మేడం. ఫస్ట్ అసలు మేము అంటే డైరెక్ట్గా వచ్చే కస్టమర్ చాలామంది ఏమనుకుంటారంటే నేను ఒక కార్ కొనడానికి వచ్చాను, వెళ్ళి ఆ కార్ పేరు అడిగితే కార్ డీటెయిల్స్ ఇచ్చారు, బెనిఫిట్స్ ఏం చెప్పారు. బట్ జనరల్గా ఎలా ఉంటుందంటే మేడం, ఒక లోపలికి వచ్చేటప్పుడు ఫస్ట్ మేము ప్రొఫైలింగ్ చేస్తాం. ప్రొఫైలింగ్ అంటే కస్టమర్ తాలూకా ప్రొఫైల్ ఏంటి, ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళ స్పౌస్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ, పిల్లలు కానీ డ్రైవ్ చేస్తున్నారా, వాళ్ళ ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయి,
దాంతోపాటు బడ్జెట్ కూడా తెలుసుకుంటాం. ఆయన ఆ కార్కి ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, రెగ్యులర్ ఆయన డ్రైవ్ చేసే యూసేజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటాం. ఎందుకంటే ఎవ్రీ డీటెయిల్ మేడం, ఎందుకంటే కార్లో అనేటప్పటికి ఇట్ ఈస్ అ హోమ్ ఆఫ్టర్ హోమ్, డైరెక్ట్గా ఒక కార్ కాదు, మన ఫ్యామిలీ అందరూ కలిసి బయటకు వెళ్ళేటప్పుడు. సో ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉండాలి. లైక్ పెద్దవాళ్ళు వెనకాల సీట్లో కూర్చున్నారు అనుకోండి, లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కాలు పొంగకూడదు, నొప్పులు రాకూడదు. పిల్లలు వెనకాల సీట్లో కూర్చున్నారు అనుకోండి, దే మైట్ బి నాటీ, సమ్ టైమ్స్ డోర్ ఓపెన్ చేయొచ్చు, విండోస్ ఓపెన్ చేయొచ్చు, చేతులు బయటకు పెట్టచ్చు. సో ఎవ్రీ సేఫ్టీ ఈస్ టేకెన్ కేర్, ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ ఈస్ టేకెన్ కేర్ కంప్లీట్గా. సో మేము క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆ తర్వాత అది ఆయనకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పి అప్పుడు మేము ఆ కార్ని అమ్మడం జరుగుతుంది. అంటే హోమ్ ఆఫ్టర్ హోమ్, ఇట్స్ అ గుడ్ లైన్ అండి. యాక్చువల్లీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది కార్ రైడ్లో కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ పిల్లలు కూడా చాలా నాటీగా బిహేవ్ చేస్తారు. ఇవన్నీ సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుందండి, ఆ కుషనింగ్ కానీ చాలా కంఫర్ట్గా అనిపించింది. సో ఫైనల్లీ అయితే హై రైడర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇంకా మోర్ డీటెయిల్స్ లేకపోతే మోర్ మోడల్స్ గురించి తెలుసుకోవాలన్నా యూ కెన్ అప్రోచ్ మోడీ టొయోటా. సో 30 years హైబ్రిడ్ లెగసీ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం శ్యామ్ గారితో మాట్లాడి. ఇది మీకు చాలా ప్రౌడ్ కదండి, చాలా మందిని హ్యాపీ కస్టమర్స్ చేస్తారు. ఏంటి మోడల్స్ గురించి? సో బేసిక్గా మనం మాట్లాడుకునే హైబ్రిడ్ వచ్చేసి సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ మేడం. దీనికి మనం ఎటువంటి ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ రిక్వైర్మెంట్ లేదు, ఇది ఆన్ ది గో ఛార్జ్ అవుతుంది. సో బేసిక్గా హైబ్రిడ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టయోటా హైబ్రిడ్ టెక్నాలజీ, దీనికి 30 years ఆఫ్ లెగసీ ఉందండి. సో 30 years బట్టి వీళ్ళు పైనీర్స్ ఈ హైబ్రిడ్ టెక్నాలజీ తయారు చేయడంలో. ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే కనుక 3,80,00,000 పైనే విక్రయించారు టొయోటా కార్లని, హైబ్రిడ్స్ ఎలక్ట్రిఫైడ్ కార్స్ని. ఇండియా విషయం తీసుకుంటే మనం 30 లక్షల కార్లని విక్రయించడం జరిగింది. ఇది ఎంత పెద్దదిగా విస్తరించిందంటే ఇండియాలో ఎలక్ట్రిఫైడ్ కార్స్ 10 ఉంటే అందులో 8 టొయోటానే. సో ఇట్ ఈస్ అ మార్కెట్ లీడర్ అనమాట ఇండియాలో. every 8 cars out of 10 cars is Toyota hybrids. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి ఉండే భయం ఏంటంటే కార్ తీసుకుంటే మళ్ళీ ఇది బ్యాటరీ మీద రన్ అయితే రేపు పొద్దున ఎక్కువ కాస్ట్ ఉంటుంది, రీప్లేస్ చేయడానికి త్వరగా రీప్లేస్ చేయాల్సి వస్తే మన రీసేల్ వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది. దాని గురించి భయపడకుండా టొయోటా 8 years ఆఫ్ వారంటీ ఇవ్వడం జరిగింది. సో 8 years or 1,60,000 kilometers అనేది మనకి వారంటీ వస్తుంది. అంటే నార్మల్ లైఫ్ స్పాన్లో కస్టమర్ జనరల్గా 4 నుంచి 5 years లోపు ఎక్స్చేంజ్ చేస్తుంటారు. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ 8 years అయినప్పటికీ కూడా బ్యాటరీ వారంటీలో ఉంటుంది. ఫర్గెట్ అంటే ఎప్పుడు పాడవుతుంది అనేది వేరే విషయం. 8 years ఏదైనా జరిగితే మేము ఉన్నామని టొయోటా అష్యూరెన్స్ ఇస్తుంది దేర్ వారంటీ. సో డిఫరెంట్ మోడల్స్ కనిపిస్తున్నాయి కదా, రేంజెస్ ఏంటండి జనరల్లీ? సో ఇప్పుడు మనం చూసిన హై రైడర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. అండ్ హై రైడర్, దిస్ ఇస్ హై క్రాస్ హైబ్రిడ్, దిస్ ఇస్ క్యామ్రీ హైబ్రిడ్, అండ్ దిస్ ఇస్ వెల్ఫైర్ హైబ్రిడ్. సో మనం చెప్పుకున్నట్టుగా 11 లక్షల నుంచి మొదలుపెట్టి ₹1,00,00,000 వరకు కూడా మనకి హైబ్రిడ్ కార్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి.